హలో ఫ్రెండ్స్, నేనైతే ఈరోజు శనక్కాయలు లడ్డు చేస్తున్నాను. సో శనక్కాయలు ఇలా వేయించుకొని మిక్సీలోకి వేసుకున్న తర్వాత మనమైతే కొంచెం బెల్లం అనేది వేసుకోవాలి. మా అమ్మ ముందే బెల్లం కొట్టి ఒక బాక్స్లోకి వేసి ఉంటుంది అనమాట. అందుకని ఆ బాక్స్ నుంచే వేసుకుంటున్నా. మా అమ్మ చూడండి ఎలా ఇంకా చాలు మనకు. సో తర్వాత మిక్సీ అయితే ఆడుతాం. సో మిక్సీ ఫస్ట్ ఈ వైట్ తీసేసి మిక్సీ దగ్గర పెట్టాలి. పెట్టేసుకున్న తర్వాత మనం అయితే సో ఇలా ఆడించుకున్న తర్వాత ఇలా తీసుకొచ్చి సో ఇలా అయితే అవుతుంది మనకు. సో కొంచెం నెయ్యి తీసుకున్నాం. సో ఇలా అయితే అవుతుంది మనకు. సో అప్పుడు మనం తినేసి కొంచెం తిని మనకి నెయ్యి కావాలా వద్దా అని ఐడియా వస్తుంది కొంచెం. సో నేనైతే ఒక నెయ్యి అయితే తీసుకుంటున్నా. ఈ నెయ్యి అయితే తీసుకున్నాను. తిన్న తర్వాత నెయ్యి అనిపించింది. సో లైట్గా వేయండి, మరి అంత వద్దు. లడ్డూలాగా కావాలంటే నెయ్యి వేయాలన్నమాట. కొంచెమే వేయాలండి. కొంచెం వేసేసి దీన్ని మూత పెట్టేసి సో మనం ఎక్కువ వేసాం కాబట్టి మనం ఇంకా కొంచెం ఎక్కువ వేయచ్చు. నెయ్యి ఎక్కువ తింటాం. సో మళ్ళీ మనం మిక్సీ జార్ అయితే చేయాలి. సో ఇలా అయితే ఉంది కదా, మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో ఇలా అయితే అయింది. ఇంకొకసారి ఆడిస్తే ఇవన్నీ పప్పులు ఉన్నాయి చూడండి, అది కూడా పోవాలి. మళ్ళీ ఇంకొకసారి ఆడియాలి. కంప్లీట్గా అయిపోయింది చూసారా. సో ఇలా అయితే రావాలి ముద్ద. సో మనమైతే లడ్డూలు చేసుకున్నాం. ఇంట్లో కాలిపోతుంది. కొంచెం టేస్ట్ చేసుకొని బాగుంది. ఫైవ్ మినిట్స్ తయారయ్యే లడ్డు అనమాట. 5 minutes తయారయ్యే లడ్డు ఇది. ఓన్లీ ఇంట్లో ఏం లేదు, ఒక చెట్టు స్నాక్స్ లాగా చాలామందికి సమ్మర్ హాలిడేస్లో యూజ్ అవుతుంది. ఓన్లీ శనక్కాయలు నెయ్యి ఉంటే చాలు, బెల్లం
ఇవి పిల్లలు ఎక్కువగా తింటారు. ఓన్లీ బెల్లం బెల్లం శనక్కాయలు నెయ్యి ఉంటే సరిపోతుంది. సో ఇలా చూసిన చిన్న చిన్న లడ్డూలాగా చేసుకోవచ్చు, పెద్దది కూడా చేసుకోవచ్చు. సో ఇలా మనం పూర్తిగా అవ్వాలి కదా. సో ఈరోజు సో ఇలా అయితే మనం లడ్డూలు అయితే చేసేసుకోవాలి. మనం పెద్ద సైజులో కూడా చేసుకోవచ్చు నచ్చితే. మీకు లడ్డూలు సరిగ్గా రాకపోతే నెయ్యి వేసుకొని చేయండి. అన్నీ ఇలానే చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.